అనుదిన దైవ ధ్యానాలకు స్వాగతం. మన హోలీ ట్రినిటీ చర్చ్ బొలారంపేట ఎస్టేట్ సమర్పిస్తున్న నేటి బైబిల్ డివోషన్స్లో మన సంఘ సభ్యులు ప్రియులు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారు ఎజ్రా గ్రంథం నుండి మనకు వినిపిస్తున్న ధారావాహిక సందేశాలలో 7-8 అధ్యాయాలలో ఎజ్రా గురించి వ్రాయబడిన ఎజ్రా ద ప్రీస్ట్, ద స్క్రైబ్, ద టీచర్ ఆఫ్ ద లా ఆఫ్ గాడ్ అండ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ఎజ్రా ప్రావీణ్యత గల శాస్త్రి, యాజకుడు, దేవుని ధర్మశాస్త్రోపదేశకుడు మరియు ప్రార్థనాపరుడు అనే అంశాలను స్పృశిస్తూ ఎజ్రా గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. సందేశానికి అనుగుణంగా ఈ భక్తి గీతాన్ని ముందుగా విందాం. ఉపదేశములను మీరు ఆలకించుడి, దేవుని ఉపదేశములను మీరు ఆలకించుడి. ఆయన మహోపదేశములు అనుదినము అనుసరించుడి, ఆయన మహోపదేశములు అనుదినము అనుసరించుడి. దేవుని ఉపదేశములను మీరు ఆలకించుడి, దేవుని ఉపదేశములను మీరు ఆలకించుడి. దేవుని మార్గములను విడచి, దేవుని శాసనముల మరచి, దేవుని మార్గములను విడచి, దేవుని శాసనముల మరచి, ద్రోహులైన వారలారా క్షమించును మన దేవుడు. ద్రోహులైన వారలారా క్షమించును మన దేవుడు. దేవుని ఉపదేశములను మీరు ఆలకించుడి, ఆయన మహోపదేశములు అనుదినము అనుసరించుడి, ఆయన మహోపదేశములు అనుదినము అనుసరించుడి. దేవుని ఉపదేశములను మీరు ఆలకించుడి, దేవుని ఉపదేశములను మీరు ఆలకించుడి. దేవుని మాటలను వినని, దేవుని ఆజ్ఞల గైకొనని, దేవుని మాటలను వినని, దేవుని ఆజ్ఞల గైకొనని, నేటి యువతి యువకులను రక్షించును మన దేవుడు. నేటి యువతి యువకులను రక్షించును మన దేవుడు. దేవుని ఉపదేశములను మీరు ఆలకించుడి, దేవుని ఉపదేశములను మీరు ఆలకించుడి, ఆయన మహోపదేశములను అనుదినము అనుసరించుడి, ఆయన మహోపదేశములను అనుదినము అనుసరించుడి.
దేవుని ఉపదేశములను మీరు ఆలకించుడి. దేవుని ఉపదేశములను మీరు ఆలకించుడి. అందరి దైవజనానికి స్వాగతం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు శుభములు కలుగును గాక. వాక్రూపుడా నీకు వందనాలు. వాక్యం మీరు కనుక మీరు బోధించాలని, మేము వినాలని, మారుమనసు పొందాలని నీకు చేరువగా ఆశపడుతున్నాను. ఆయన సహాయం చేయండి, కనికరించి చూపండి. దేవుని దయ వలన ఎజ్రా గ్రంథంలో మొదటి 6 అధ్యాయాలు ముగించుకున్నాం. ఇప్పుడు 7వ అధ్యాయం నేర్చుకుందాం. మొదటి అధ్యాయంలో దినవృత్తాంత 2వ గ్రంథం కరెక్షన్ నేర్చుకున్నాం. 2వ అధ్యాయంలో ఎంతమంది వచ్చారో వారి జాబితా, 3వ అధ్యాయంలో ఆల్టరు, 4వ అధ్యాయంలో వాళ్ళు అన్యులు చేస్తా అంటే వాళ్ళని నిరాకరించడం, 5వ అధ్యాయంలో తిరిగి నిర్మించబడడం, 6వ అధ్యాయంలో ఫండ్స్ రిలీజ్ చేయడం, మందిర నిర్మాణం. ఇప్పుడు 7వ అధ్యాయం. ఈ సంగతులు జరిగిన పిమ్మట పారసీక దేశపు రాజుని అర్తహషస్త యొక్క ఏలుబడిలో ఎజ్రా బబులోను దేశం నుండి యెరూషలేము పట్టణంలోకి వచ్చాడు. అతడు షెరయా కుమారుడై ఉండెను. షెరయా అజర్య కుమారుడు, అజర్య హిల్కియా కుమారుడు, హిల్కియా షల్లూము కుమారుడు, ఇతడు సాదోకు కుమారుడు, సాదోకు అహీటూబు కుమారుడు. ఇక్కడ ఇవి ఎవరి గురించి అని రాయబడింది 7వ అధ్యాయంలో. తర్వాత మొదటి 5వ వచనం 6 నుంచి 10 వచనాల వరకు చూద్దాం. దేవుడిని యెహోవా హస్తం అతనికి తోడుగా ఉన్నందున అతను ఏ మనవి చేసినా రాజు అనుగ్రహించను. ఎవరికి? ఈ ఎజ్రా ఇశ్రాయేలుల దేవుడని యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రం ముందు ప్రవీణత కలిగిన శాస్త్రి. ఎజ్రా గురించి ఇంట్రడక్షన్ అండి. ఎజ్రా ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు ఎజ్రా గ్రంథంలో, కానీ ఎజ్రా 7వ అధ్యాయంకి వచ్చే వరకు రాలేదు. ఎజ్రా వచ్చిన తర్వాత ఆయన క్యారెక్టర్ రాయబడింది. ఎజ్రా ప్రావీణ్యత గల శాస్త్రి అంట. అయితే ఇతను ఒక ప్రత్యేకత ఉంది. ఆయన దేవుని వాక్యాన్ని వివరించి చెప్పగల ఉందన్నమాట. ఆయనకి ఏం తోడుగా ఉంది? యెహోవా హస్తం అతనికి తోడుగా ఉందన్నమాట. కాబట్టి ఆయన ఏ మనవి చేసినా రాజు అనుగ్రహించాడు. మరియు రాజైన అర్తహషస్తు ఏలుబడి యందు 7వ సంవత్సరంలో ఇశ్రాయేలు కొందరు యాజకులు, కొందరు లేవీయులు, గాయకులు, ద్వారపాలకులు, నెతానీయులు బయలుదేరి యెరూషలేము పట్టణంలోకి వచ్చినారు. ఎజ్రా వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా వచ్చిరంట. 11 నుంచి 4 నెలల ప్రయాణం తర్వాత, ఈ ప్రయాణం కూడా ఒక ప్రార్థన ఉంటుందండి, చాలా బాగుంటుంది అది. 11 నుంచి 16 వరకు చదువుదాం. యెహోవా ఆజ్ఞల వాక్యముల యందును ఆయన ఇశ్రాయేలుకు విధించిన కట్టడల యందును శాస్త్రియు యాజకుడని ఎజ్రాకు రాజని అర్తహషస్తు ఇచ్చిన తాకీదు నకలు. రాజని అర్తహషస్తు ఆకాశమందుల దేవుని ధర్మశాస్త్రమందు శాస్త్రియు యాజకుడని ఎజ్రాకు క్షేమము మొదలగు మాటలు రాసి ఇలాగ సెలవిచ్చిన. చేతనుడని దేవుని ధర్మశాస్త్రం బట్టి యూదాను గురించి, యెరూషలేమును గురించి విమర్శ చేయుటకు నీవు రాజు చేతను అతని 7 మంత్రుల చేతను పంపబడితే గనుక మేము చేసిన నిర్ణయం ఏమనగా, మా రాజ్యబంధుడు ఇశ్రాయేలులోను వారి యాజకులలోను లేవీయులను యెరూషలేము పట్టణంలో వెళ్ళటకు మనపూర్వకముగా ఇష్టపడుతున్నారు. ఈ ఎజ్రా ఎంబడి కొంతమంది వస్తే అందులో ఒక మాట రిటర్న్గా రాశారంట. వాళ్ళంతటా వాళ్ళు ఇష్టపూర్వకంగానే బబులోను విడిచిపెట్టి వెళ్ళారు. ఎందుకంటే ఏ రాజ్యంలో ఉన్నా, అది బానిసలైనా ఎవరైనా, వాళ్ళకు అక్కడ సెక్యూరిటీ ఇవ్వాలి, భద్రత కల్పించాలి పౌరులకు. అక్కడి పౌరులు బబులోన్లో యూదులైనా కూడా బబులోన్లో ఉన్నంతకాలం బబులోన్ గవర్నమెంట్కి ఒక బాధ్యత ఉంటుంది అనమాట. ఏమా బాధ్యత? సెక్యూరిటీ ఇవ్వాలి, తర్వాత భద్రత కాపుదల ఇవ్వాలి. వాళ్ళకు పౌరులు కనుక పౌరులకు వేసిన మినిమం ఇవ్వాలన్నమాట. అందుకని రాసి పంపించారు. ఇది ఏమంటే, మా దగ్గర నుంచి వచ్చారు, వీళ్ళందరినీ మేము చాలా కస్టడీలో పెట్టుకొని పెట్టాము, వాళ్ళ మనపూర్వకంగానే వెళ్ళారు ఎక్కడికి? యెరూషలేముకు అని చెప్పారన్నమాట. ఈ 10వ వచనంలో లెటర్ విత్ స్పాన్సర్షిప్ అండి. 7వ అధ్యాయం 10వ వచనం. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రం పరిశోధించి దాని చొప్పున నడుచుకుంటకు ఇశ్రాయేలు దాని కట్టడల విధులను నేర్చుటకు
దృఢ నిశ్చయం చేసుకోండి. ఈయన ఇప్పుడు ఇంతవరకు మందిరం కట్టారండి. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని వివరించి ఆత్మల సంపాదన, స్పిరిచువల్ మందిరం కడుతున్నారండి ఇక్కడ. ఇది అన్నమాట ఎజ్రా గ్రంథంలో మెయిన్ ముఖ్యమైనది. 7వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఎజ్రా వచ్చాడు. ఎజ్రా క్యారెక్టర్ శాస్త్రి, ధర్మశాస్త్రాన్ని వివరించడము, ఆయనకు దేవుని హస్తం తోడుగా ఉన్నందుకు పనులన్నీ సవ్యంగా జరిగాయి. కాబట్టి వాళ్ళు మనపూర్వకంగానే వచ్చారు. కాబట్టి వాళ్ళని మీరు ఎవరు కూడా డిస్టర్బ్ చేయదు. మేము బబులోను చెరలో ఉన్నప్పుడు వాళ్ళని చాలా జాగరూకులుగా చూసుకున్నాం. ఇప్పుడు వాళ్ళు ఇష్టపూర్వకంగా యెరూషలేంకి వచ్చారు కాబట్టి యెరూషలేం మందిర నిర్మాణానికి మీరు కావలసినంత సహాయం చేస్తారు అని రాశారనమాట. కాబట్టి 10వ వచనం లెటర్ విత్ స్పాన్సర్షిప్ వచ్చింది. 7వ అధ్యాయం 23వ వచనం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆకాశమందుల దేవుని చేత ఏది నిర్ణయింపబడినో దాన్ని ఆకాశమందుల దేవుని మందిరంలోకి జాగ్రత్తగా చేయించవలసింది. దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆకాశమందున దేవుడు అని ఇచ్చాడండి. కాబట్టి ఆయన ద్వారానే జరిగించబడాలి. ఆయన మాట మీరు వినండి అని 5, 6, 7 అధ్యాయాలు నేర్చుకున్నాం. 7వ అధ్యాయంలో ఎజ్రా ఎంట్రీ. ఎజ్రా గ్రంథంలో ఈరోజు చాలా ప్రధానమైన పాత్ర ఉంటుంది. ఆయన నాయకత్వము, ఆత్మని రక్షించడం, ధర్మశాస్త్రాన్ని బోధించడం, తప్పిపోయిన వారిని సమకూర్చడం అనే ఒక ప్రధానమైన అంశం చేస్తాడు. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం. ఇది జీనియాలజీ రికార్డ్ అండి. ఎవరెవరు వచ్చారు అని రాసి ఉంటుంది. ఎజ్రాతో బయలుదేరి వచ్చిన వారి లిస్టు ఒకటి రాయబడింది. 8వ అధ్యాయము 15 నుంచి 20 వచనాలు చదువుకుందాం. ఇక్కడంతా లిస్ట్ ఉంది. వీరిని నేను అహావా వైపునకు పారు నది యొద్దకు సమకూర్చుంది. అచ్చట మేము 3 దినములు గుడారంలో ఉంటుంది. అంతలో నేను జనులను యాజకులను తనిఖీ చూడగా లేవీయుడొకడును నాకు కనబడింది. అప్పుడు నేను పెద్దలైన ఎలియేజరు, అరియేలు, షెమయ, ఎల్నాతాను, నాతాను, జకరియా అనువారిని ఉపదేశకులకు మోయారీబు, ఎల్నాతాను పిలువనంపించి ఇక్కడ ఏం చేశాడు? ఇక్కడ ప్రార్థన చేశాడండి. మా దేవుని కరుణాహస్తం మాకు తోడుగా ఉన్నందున వారు ప్రజ్ఞావంతులైన ఒకరిని షెరబ్యాను అతని కుమారుని సహోదరులను 18 మందిని తోడుకొని వచ్చాను. ఆ ప్రజ్ఞావంతుడిలో మహలి కుమారుడు ఒకడు. ఆ మహలి ఇశ్రాయేలునకు పుట్టిన లేవీ వంశస్థుడు. ఇక్కడ 8వ అధ్యాయం 15 నుంచి 20 వరకు మందిర నిర్మాణం గురించి రాయబడిందండి. మందిర నిర్మాణం ఏ విధంగా రాయబడింది, జీనియాలజీ, దానికి పెద్ద వివరణ అవసరం లేదు. 8వ అధ్యాయం 21వ వచనంలో అప్పుడు దేవుని సన్నిధిలో మమ్మల్ని మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికి శుభ ప్రయాణం కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసం ఉండి ప్రకటన. ఇది బైబిల్ గ్రంథంలో నాకు చాలా ఇష్టమైన సంఘటన అండి. ఎజ్రా వచ్చేస్తున్నాడు. ఎవరు తీసుకొని? అక్కడున్న యూదులు బబులోను చెర నుంచి కొంతమంది వచ్చేసారు. ఎక్కడికి యెరూషలేము, కొంతమందికి అక్కడే ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు? మీరు మన దగ్గరే మందిరం కడుతున్నారు కాబట్టి కొన్ని కానుకలు ఇస్తాం. కానుకలు వాళ్ళు ఇచ్చారు. చాలా చాలా ఎక్కువ కానుకలు ఇచ్చారు. ఆయన తీసుకొచ్చేది కానుకలు, స్త్రీలు, ఇవన్నీ తీసుకుని ఎజ్రా వస్తున్నాడు. అయితే ఆయన అనుకున్నాడు, దోపిడి దొంగలు దేన్ని అపహరిస్తారంటే స్త్రీలు ఉన్నా ప్రమాదమే, తర్వాత డబ్బులున్నా ప్రమాదమే, రెండే ఉన్నాయి ఆయన దగ్గర. కాబట్టి ఏం చేశాడంటే ఆయన ఒకవేళ కోరేషన్ అడిగితే అయ్యా నాకు సెక్యూరిటీ ఇవ్వమంటే ఇచ్చేవాడు. కానీ నా దేవుని నామాన్ని నేను అవమానపరచకూడదు, ఒకసారి ప్రార్థన చేస్తాం అనుకొని అహావా నది దగ్గర తనని తాను దుఃఖపరుచుకొని ఒక ప్రార్థన చేశాడు. ఇది నాకు చాలా ఇష్టం అండి. దేవుని సన్నిధిని దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికి శుభ ప్రయాణం, ఆస్తికి భద్రత ఉండాలని ఎప్పుడైనా ప్రార్థన చేస్తాం మనం. ఇప్పుడైతే కార్డ్స్ అనుకోండి, మన ప్రయాణం చాలా జాగ్రత్తగా జరుగుంటే ప్రార్థన చేసుకోవాలి. ప్రతిసారి 121వ కీర్తనలో ఉంటుంది కదా, మా రాకపోకలందు మాకు సహాయం చేసేవారు. ఇక్కడ ఆయన ప్రార్థన చేసి బయలుదేరడం అంట. తర్వాత ఒకవేళ ఎజ్రా అడుగుతే కనుక చాలామందిని సోల్జర్స్ని ఇచ్చేవాడు. కానీ ఎజ్రా విశ్వాసం అడ్డొచ్చింది కాబట్టి దేవుణ్ణి తర్వాత తన విశ్వాసాన్ని కించపరచుకోవడం ఇష్టం లేక ఆయన ఏం చేశాడంటే దేవుని నామ ఘనత కొరకు ఉపవాస ప్రార్థన ప్రకటించి అక్కడ ప్రయాణం స్టార్ట్ చేశాడు. ఇది చాలా చాలా మంచి మలుపండి జీవితంలో. కాబట్టి 8:24 కూడా చూద్దాం. నేను యాజకులలో నుండి ప్రధానులైన 12 మందిని అనగా షెరబ్యాను, హషబ్యాను వీరి బంధువులలో 10 మందిని ఏర్పరిచి మా దేవుని మందిరం ప్రతిష్ఠించిన విషయంలో రాజును ఇతరులను అధిపతులను అక్కడ ఉన్న ఇశ్రాయేలును ప్రతిష్ఠించిన వెండి బంగారం ఉపకరణను చూసి వారికి అప్పగిస్తాడు. ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన అయిన తర్వాత సుఖమైన ప్రయాణం అయింది. ఆ ప్రయాణం అయిన తర్వాత ఏమేమి తీసుకొచ్చాడో అవి హ్యాండ్ ఓవర్ చేశాడు. అంటే ప్రార్థన ఫలితం ఏంటి? క్షేమకరమైన ప్రయాణం జరిగింది. ఆ ప్రయాణం తర్వాత
ఆయన తీసుకొచ్చి అన్ని హ్యాండ్ ఓవర్ చేశాడు. ఇందులో నేర్చుకొని ఏంటంటే ప్రయాణంలో మనం ప్రార్థన చేయాలి. ఇది ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు, ఎందుకంటే స్త్రీలు ఉన్నారు, కానుకలు ఉన్నాయి. కాబట్టి ఇవి రెండు క్షేమంగా వెళ్ళాలంటే దేవుని సహాయం కోరుకోవాలి. మనం దేవుని సహాయం కోరుకుంటే ప్రయాణం సఫలమవుతుంది, శుభ ప్రయాణము. తర్వాత మన దగ్గర ఉన్న వస్తువులన్నీ కూడా క్షేమంగా ఉంటాయి. ఏ పర్పస్కు దాన్ని ఇవ్వాలో ఆ పర్పస్కు ఇవ్వగలుగుతాం. కాబట్టి ఇది మనం నేర్చుకోదగిన పాఠం. దేవుడి మాటలు దీవించుగాక.